హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్ట్. ఈరోజు వీడియోలో దొండకాయలతో నిల్వ పచ్చడి చేస్తున్నానండి. అది కూడా పచ్చి ముక్కలతో. కొంచెం కూడా మనం స్టవ్ యూజ్ చేయట్లేదు. పచ్చి ముక్కలతో మాత్రమే దొండకాయ నిల్వ పచ్చడి చేసుకుంటే నెల రోజులైనా సరే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం 1/2 కేజీ దొండకాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకొని ఇలా చివర్లు కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే 4 చిలుకల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని ముక్కలకి సాల్ట్ పట్టే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టుకుందాం. 1/2 గంట తర్వాత మనకి ముక్కలకి బాగా ఉప్పు పట్టింది. ఇప్పుడు దోసలు పోసే గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో నేను మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. 2 స్పూన్లు కారం వేసుకున్నాము. అదే గరిటెతో 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. నేను ఒక వెల్లుల్లిగడ్డ తీసుకొని దాన్ని పొట్టు తీసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అది కూడా 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. మెంతులు వేయించి పొడి కొట్టుకున్నది, అది కూడా 1 స్పూన్ వేస్తున్నాము. నేను నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టి ఉడకబెట్టి గుజ్జు తీసుకున్నాను. అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు చింతపండు చేయడం ఇదంతా ప్రాసెస్ అనేది కష్టం అనుకుంటే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. ఒక 2 చిన్న నిమ్మకాయలు తీసుకొని గుజ్జు తీసుకొని అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాము. ముక్కలకి చింతపండు, కారం, ఉప్పు, మెంతిపిండి అన్నీ కూడా బాగా కలవాలి. కాబట్టి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. మనకి ఈ పచ్చడి నెల రోజులైనా సరే చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు వేసుకున్నాము. పోపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు పోపు గింజలు వేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, అలాగే ఒక 2 చిటికెలు ఇంగు కూడా వేసుకున్నాము. ఇంగు వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో ఈ పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి దొండకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు మీరు రైస్లో ఇలా కలుపుకొని తిన్నా కూడా ముక్కలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.